బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిపై గులాబీ దళం భగ్గుమంటోంది. గుంపు మేస్త్రి వ్యాఖ్యలను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం పైన కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్రలకు నిరసనగా ఇవాళ రేపు 2 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మండల జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు జరుగుతున్నాయి. తెలంగాణ వరప్రధానమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు రేవంత్ కుట్ర పన్నారని గులాబీ దళం మండిపడుతోంది. బీజేపీ, కాంగ్రెస్ కలిసి చేస్తున్నటువంటి కుట్రలను ఎదుర్కొంటామని బీఆర్ఎస్ శ్రేణులు పూతన పూనారు. ఏదైతే ఇది కేసీఆర్ మీద జరుగుతున్నటువంటి కుట్ర కాదని, తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగమని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరాన్ని సీబీఐకి అప్పచెప్పడం అంటే ప్రాజెక్టును పూర్తిగా మూసేయడమేనని, నిన్నటిదాకా సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే ఎందుకు మాట మార్చాడని గులాబీ నేతలు మండిపడ్డారు. దీని వెనుక ఉన్నటువంటి శక్తులు, వాటి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐకే కాదు, ఏ ఏజెన్సీకి ఇచ్చినా భయపడేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్రలను ఎదుర్కొంటామని, బెదిరింపులు కేసులు బీఆర్ఎస్కు కొత్తేమీ కాదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలైనా, త్యాగాలైనా చేస్తామని గులాబీ సైన్యం మరోసారి గట్టిగా నినదించింది. ఇటు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుంది. ఇటు సిద్దిపేటలో కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుంది. దానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ లైవ్ ద్వారా అందించడానికి మా కరెస్పాండెంట్ రంగాచారి సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, చెప్పండి, మొత్తానికి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి సిబిఐకి అప్పగించడం పట్ల బీఆర్ఎస్ చాలా సీరియస్ తీసుకున్నటువంటి అంశం కనబడుతుంది. ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుని పక్కన పెట్టే క్రమంలో భాగంగానే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి క్రమం కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి తాజా అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సురేష్. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిలిపివేయాలనే ఒక కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ కేసుని, ముఖ్యంగా విచారణ పేరిట ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తున్నారనేది ఒకటి బలంగా వినిపిస్తున్నటువంటి వాదనగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇందుకోసం బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు ఒకటై బీఆర్ఎస్ను టార్గెట్ చేయడము, అట్లాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను టార్గెట్ చేయడము, ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయినటువంటి హరీష్ రావును టార్గెట్ చేయడం, మొత్తంగా బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేసే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం అంతా జరుగుతున్నట్టుగా, అందులో భాగంగానే ఈ కుట్రలు జరుగుతున్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, బీఆర్ఎస్పీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కనిపించింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించినటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగింది. నిన్న ఏదైతే రాష్ట్ర శాసనసభ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏదైతే విష ప్రచారం మొదలుపెట్టారో, విష ప్రచారం చేశారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను ఎవరినీ కూడా శాసనసభలో మాట్లాడనీయకుండా, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల మీద చర్చ పెట్టనివ్వకుండా, వాస్తవాలు ప్రజలకు చెప్పనివ్వకుండా అడ్డుకోవడంతో పాటు అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఈ కేసుని ఈ సిబిఐకి అప్పగిస్తున్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం వెనుక ఇది పెద్ద కుట్ర దాగి ఉందని చెప్పి వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
ఎందుకంటే ఇది రెండు పార్టీలు కూడబలుకుని ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాయి, ప్లాన్ చేశాయనే భావన మాత్రం సర్వత్రా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్పీ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. బీఆర్ఎస్పీ పార్టీతో పాటు ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించినటువంటి రంగనాయక సాగరు, అట్లాగే మల్లన సాగరు, కొండపోచమ్మ సాగర్ పరిధిలో ఉన్నటువంటి గజ్వేల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అట్లాగే మెదక్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అటు నరసాపూరు, సంగారెడ్డి, జహీరాబాదు, నారాయణఖేడ్ ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్పీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈరోజు తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్పీ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా పెద్ద ఎత్తున సిద్దిపేటలో ర్యాలీ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అనుబంధంగా నిర్మించినటువంటి రంగనాయక సాగర్ మీదకి పెద్ద ఎత్తున బీఆర్ఎస్పీ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి అక్కడ గోదావరి జలాలను తీసుకువచ్చి ఇక్కడ సిద్దిపేటలోని రంగదాపల్లి చౌరస్తాలో ఉన్నటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు తీసుకువచ్చి అక్కడ వాళ్ళు అభిషేకం చేసి దానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయాల మీద చర్చించడం జరిగింది. పెద్ద ఎత్తున రాష్ట్రాలకు వచ్చేశారు. అట్లాగే గజ్వేల్లో కూడా అదే పరిస్థితి కొనసాగింది. గజ్వేల్లో కూడా పెద్ద ఎత్తున రాష్ట్రాలకు వచ్చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు మీద కూడా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. మెదక్లో కూడా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అక్కడ కూడా కేసీఆర్ చిత్రపటానికి, అమరవీర స్తూపానికి మధ్య వాళ్ళు జలాభిషేకం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఎవరెన్ని కుట్రలు పనినా కూడా కేసీఆర్ విలువను తగ్గించడం సాధ్యం కాదని, రేవంత్ రెడ్డి మరో జన్మ ఎత్తాలని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.